మే 25వ తారీఖున యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతుంది. మరి ఎగ్జామ్ రోజు అండ్ ఎగ్జామ్ హాల్లో ఎలాంటి మైండ్ సెట్ మీరు కలిగి ఉండాలి, ఈ కోణంలో థింకింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్. లేకపోతే అక్కడ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఆ క్వశ్చన్ పేపర్ చూసి కొంతమంది ప్యానిక్ అయిపోయి అక్కడికక్కడే ఫెయింట్ అయిపోతుంటారు, ఎగ్జామే పోతుంటుంది. అంతకాలం నుంచి 3 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్న ప్రిపరేషన్ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి రైట్ మైండ్ సెట్ కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఎగ్జామ్ డే రోజు ఎగ్జామ్ హాల్లోనూ ఈ రైట్ మైండ్ సెట్ కలిగి ఉండాలి. సో ఇప్పుడు చెప్పబోయేటటువంటి మైండ్ సెట్ టిప్స్ ఏవైతే ఉన్నాయో గత 20 సంవత్సరాలుగా అభ్యర్థుల దగ్గర నేను చూస్తున్నటువంటి ప్రాక్టికల్గా వాళ్ళు ఆచరించినటువంటి అంశాలని మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఏం చేయాలి, ఏం చేయకూడదనే అంశాలు. సో ఎగ్జామ్ రోజు అర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా నిద్రలేవండి. ఒక 1 అవర్లో మీ కాలకృత్యాలు కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్ హాల్కి బయలుదేరండి. మ్యాక్సిమం 6:30-7 కల్లా బయలుదేరండి. మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, ఎగ్జామ్ హాల్కి బయలుదేరిపోండి. అంటే ఆల్మోస్ట్ 8:30 వరకు మీరు ఎగ్జామ్ హాల్కి 8:30 వరకు ఎగ్జామ్ హాల్ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. సో ఈ ప్రాసెస్లో మీరు ప్యానిక్ అవ్వకూడదు, కాన్ఫిడెంట్గా ఉండాలి. అండ్ నిరంతరం మీ మనసులో మెదలాల్సినటువంటి విషయం ఏంటి అంటే, నేను బాగా ప్రిపేర్ అయ్యాను, నేను దీన్ని కేవలం కామ్గా ఎగ్జిక్యూట్ చేయడం మాత్రమే జరగాలి. అనవసరంగా రచ్చ చేయడం, గోల చేయడం, ఫ్రెండ్స్ తోటి జోకులు వేసుకోవడం ఇటువంటివి చేయాల్సిన అవసరం లేదు. అంటే లాస్ట్ మినిట్లో ప్రిపరేషన్ అవుతూ ఉంటారు కొంతమంది. బైక్ మీద వెళ్తూ, సపోజ్ మీ ఫాదర్ బైక్ రైడ్ చేస్తుంటే వాళ్ళ అమ్మాయి వెనకాల కూర్చొని పుస్తకం చదివేస్తూ ఉంటుంది. అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. రెండోది, అన్సర్టనిటీ అనేది గ్యారంటీగా ఉంటుంది. అంటే మనం ఎంత ప్రిపేర్ అయినా 100% ప్రిపరేషన్ అయితే కుదరదు. నువ్వు ఎంతకాలం నుంచి అయినా ప్రిపేర్ అవ్వు, 100% ప్రిపరేషన్ ఇంపాసిబుల్. సో మనం ఏం చేయాలి అంటే మిస్టేక్స్ తగ్గించుకోవాలి, కరెక్ట్ ఆన్సర్లు పెంచుకునే ప్రయత్నం చేయాలి. 100కి 100 ప్రశ్నలు మనం ఆన్సర్ చేయలేం, 90 ప్రశ్నలు కూడా ఆన్సర్ చేయలేం. సో మరి ఏం చేయాలి ఇప్పుడు అంటే, సాధ్యమైనంత గరిష్టంగా మ్యాక్సిమం స్కోర్ చేసే ప్రయత్నం చేయడం, సాధ్యమైనంత మిస్టేక్స్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం. సో దీనికి కావాల్సినటువంటి యాటిట్యూడ్ ఏంటి అంటే, మిస్టేక్స్ జరుగుతాయి, దాన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేద్దాం. మూడోది, ప్రజెంట్ ఫోకస్లో ఉండండి. బీ ప్రజెంట్ ఫోకస్డ్. ప్రజెంట్ ఫోకస్ అంటే ఏంటి? గతంలో ఏం జరిగిందో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు 2-3 అటెంప్ట్లు ఇచ్చేసినా కూడా దాని గురించి బాధ అవ్వాల్సిన పని లేదు. అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో వర్రీ అవ్వక్కర్లేదు, ఎందుకంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఎగ్జామ్ పాస్ అవుతానో లేదా, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఇలాంటి ఆలోచనలన్నీ మానేయండి. పర్టికులర్గా సీసాట్ పేపర్ రాసేటప్పుడు ఇటువంటి ఆలోచనలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి ఓన్లీ ఫోకస్ ఆన్ ద క్వశ్చన్ పేపర్ దట్ ఈస్ లయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇక నాలుగోది, ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ మీద మీరు నమ్మకం కలిగి ఉండాలి. నేను మొత్తం ప్రిపేర్ అయ్యాను, కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఆన్సర్స్ రాయగలుగుతాను, ఆన్సర్ కరెక్ట్గా పెట్టగలుగుతాను, గెస్ చేయగలుగుతాను, ఇంటెలిజెంట్ గెస్ చేయగలుగుతాను అనే నమ్మకంతో ఉన్నప్పుడు మీరు క్లియర్ చేయగలుగుతారు. ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ తోటి ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని ఎక్లైర్స్ చాక్లెట్లు తీసుకెళ్ళండి. చాక్లెట్లు నోట్లో వేసుకుని వెళ్తే దాని నుంచి వచ్చేటటువంటి కెమికల్స్ కారణంగా డోపమైన్ క్రియేట్ అవుతుంది. ఆ డోపమైన్ క్రియేట్ అవ్వడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీరు కొంచెం ఆనందంగా ఉంటారు. కాబట్టి ఆ చాక్లెట్ నోట్లో పెట్టుకుని ఎగ్జామ్ హాల్లోకి ప్రవేశించండి. ప్రవేశించిన తర్వాత మొదటి 5 నిమిషాలు ఏం చేయాలి? గ్రౌండ్ యువర్ సెల్ఫ్. గ్రౌండ్ యువర్ సెల్ఫ్ అంటే కూర్చొని మీ నెంబర్ ఎక్కడుందో చూసుకొని ఆ హాల్ దగ్గరికి వెళ్ళి, ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి. కూర్చున్న తర్వాత ఆ ప్లేస్ని ఓన్ చేసుకోండి. అంటే ఓన్ చేసుకోవడం అంటే ఏంటి? మీ రీడింగ్ రూమ్లో ఆర్ మీ రీడింగ్ హాల్లో ఎలా కూర్చొని అయితే మీరు చదువుకుంటారో, ఓన్ చేసుకుని చదువుకుంటారో, చుట్టుపక్కల పరిసరాలను పట్టించుకోకుండా చదువుతారో, ఆ రకంగా ఓన్ చేసుకోండి. మీ పోస్చర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఆ టేబుల్ హైట్ అనుగుణంగా మీరు రాయడానికి అంటే బబ్లింగ్ చేయాలి కదా, ఆ బబ్లింగ్ చేయడానికి మీ చెయ్యి అనుకూలంగా ఉండేటట్టుగా మీ పోస్చర్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ లేఅవుట్ ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ పేపర్ లేఅవుట్ చూడడం వల్ల మన క్వశ్చన్ పేపర్ మీద ఒక కమాండ్ వస్తుంది. అండ్ రిమైండ్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ ఈజ్ జస్ట్ 23rd మార్క్ టెస్ట్ బట్ నాట్ అ యూపీఎస్సీ ప్రిలిమ్స్. అంటే ఏంటి? ఇప్పుడు దాకా ఒక 22 మార్క్ టెస్టులు రాశారు.
ఇది 23వ మార్క్ టెస్ట్లా ఫీల్ అవ్వండి తప్ప ఏదో యూపీఎస్సీ పెడుతుంది స్వర్గంలో జరిగే ఎగ్జామ్ అలాంటి ఫీలింగ్లో కాకుండా, సో ఇట్ ఈస్ జస్ట్ అనదర్ ఎగ్జామ్ ఇన్ యువర్ లైఫ్ అని ఫీల్ అవ్వడం వల్ల నార్మలైజ్ అయిపోతుంది కండిషన్స్ అన్నీ. టెన్స్ అనేది ఉండదు, భయపడడం తగ్గిపోతుంది. అండ్ రెండోది ఏం చేయాలంటే యూస్ ఎ 3 పాస్ రూల్. అంటే ఈ 3 పాస్ రూల్ అంటే ఏంటి? సో ఫస్ట్ పాస్ అంటే ఈ మొత్తం మీ ఎగ్జామ్ టైంని 3 దశలుగా డివైడ్ చేసుకోవడం. డివైడ్ చేసుకుని ఒక 40 నిమిషాలు చొప్పున 3 డివిజన్ చేసుకోవాలి. అంటే 40 మినిట్స్ చొప్పున. మొదటి 40 నిమిషాల్లో ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు, గ్యారంటీగా ఆన్సర్ చేయగలరు అనుకున్న వాటినన్నింటినీ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. రెండో 40 నిమిషాల్లో మళ్ళీ ఒకసారి రివిజిట్ చేయడం. అంటే రివిజిట్ చేయడం అంటే ఏంటి? క్వశ్చన్ పేపర్ని ఎక్కడెక్కడైతే మీరు ఆన్సర్ చేయలేదో, కష్టం అనుకున్నవి, గెస్ చేయలేనటువంటి అవకాశం ఉన్నటువంటి వాటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆన్సర్లు పెట్టే ప్రయత్నం చేయండి. మూడో 40 నిమిషంలో అంటే థర్డ్ 40 మినిట్స్లో ఈ టఫ్ క్వశ్చన్స్, అంటే కొంచెం టఫ్నెస్ ఎక్కువ ఉండేటటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ 3 దశలుగా మీరు ఆన్సర్ చేసుకుంటే 40 కింద మినిట్స్ కింద పర్ఫెక్ట్గా మీ ఆన్సర్ రైటింగ్ అనేది ఉంటుంది, అంటే మీ ఆన్సర్స్ పెట్టడం అనేది ఉంటుంది. అండ్ మూడోది ఏంటి అంటే క్వశ్చన్స్ చదివేటప్పుడు కొన్ని ట్రాప్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్లోనూ కంపల్సరీగా ఒక ట్రాప్ ఉంటుంది. ఈ ట్రాప్ వర్డ్స్ అని అంటాం. ఈ ట్రాప్ వర్డ్స్ గుర్తించండి. సో ఈ ట్రాప్ వర్డ్స్ అంటే ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాడు. ఆ నాట్ అనేది ఒక ట్రాప్ వర్డ్. ఓన్లీ అనేది ఒక ట్రాప్ వర్డ్. ఇన్కరెక్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ వర్డ్ అనేటువంటిది ఒక ట్రాప్ వర్డ్. సో ఈ ట్రాప్ వర్డ్స్ ఎక్కడున్నాయో వాటిని అండర్లైన్ చేసుకోండి ఇఫ్ పర్మిటెడ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో వీటిని అండర్లైన్ చేయడం ద్వారా తెలిసిన ప్రశ్నలకే తప్పు సమాధానాలు పెట్టడం అనేది ఉండదు, దాన్ని తగ్గించుకోవచ్చు. అంటే ప్రతి అభ్యర్థి కనీసం ఒక 5 నుంచి 6 క్వశ్చన్లు తెలిసిన ప్రశ్నలకే రాంగ్ పెడుతుంటారు. ఎందుకంటే ఈ ట్రాపుల్లో పెడుతుంటారు కాబట్టి. ఆ ట్రాపుల్ని అబ్జర్వ్ చేయకుండా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనుకున్నట్టుగా ఫీల్ అయ్యి ఆన్సర్ పెడతాడు. బట్ యాక్చువల్గా అక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అనే పదం ఉంది. ఆ నాట్ అనే పదాన్ని ఇగ్నోర్ చేశారంటే తెలిసిన క్వశ్చన్కే రాంగ్ ఆన్సర్ పెట్టే పరిస్థితి. అట్లా ఒక 5, 6, 7 క్వశ్చన్లు పోయినాయి అనుకోండి, అంటే 14 మార్కులు పోయినట్టు. 14 మార్కులు పోవడమే కాకుండా కరెక్ట్ అయిన వాటిల్లో నుంచి 1/3 పోతుంది. అండ్ నాలుగోది ఏంటి? డూ నాట్ గెట్ గైడెడ్ బై ద ఎమోషన్స్. అంటే అవాయిడ్ ఎమోషన్ డ్రివెన్ గెస్సింగ్. భావోద్వేగాల ఆధారంగా గెస్ చేయడం అనేటటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. గెస్సింగ్, క్యాలిక్యులేటెడ్ గెస్సింగ్ ఉంటే తప్పలేదు. అంటే క్వశ్చన్స్ని ఫ్రస్ట్రేషన్లోనో, కంగారులోనో, ఈగోతోటో మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయొద్దు. రేషనల్గా మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉంటే, ఎలిమినేషన్ చేయగలిగేటటువంటి నైపుణ్యం ఉంటే అప్పుడు దానికి గెస్ చేయండి, లేకపోతే వద్దు. తర్వాత ఈ ప్రెషర్ సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని సందర్భాలు. ఈ ప్రెషర్ సిచ్యువేషన్స్ని స్మార్ట్గా హ్యాండిల్ చేయాలి, అంటే తెలివిగా హ్యాండిల్ చేయాలి. అంటే సపోజ్ కొన్ని సందర్భాల్లో ఒక టఫెస్ట్ క్వశ్చన్ కనపడుతుంది మనకి. ఆ టఫెస్ట్ క్వశ్చన్ దగ్గర పర్టికులర్గా సీసాట్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ దగ్గర కానీ, ప్యాసేజ్ క్వశ్చన్స్ దగ్గర కానీ స్ట్రక్ అయిపోతుంటాం. అలా స్ట్రక్ అయిపోయినప్పుడు ఏ క్వశ్చన్ దగ్గర కూడా మీరు 1 మినిట్ మ్యాక్సిమం 2 మినిట్స్ కన్నా ఎక్కువ స్ట్రక్ అవ్వద్దు. ఒక క్వశ్చన్ మీద 2 నిమిషాల కన్నా ఎక్కువ స్పెండ్ చేయొద్దు. 2 నిమిషాలు దాటింది అనిపిస్తే వెంటనే బ్రేక్ తీసుకుని శూన్యంలోకి, లేకపోతే అక్కడ ఇన్విజిలేటర్ మీదనో, లేకపోతే మీరు ఏదైనా ఒక కిటికీ పక్కన కూర్చొని ఉంటుంటే ఆ కిటికీలో నుంచో ఒక 5 సెకండ్లు చూడండి. అంటే దీర్ఘంగా చూడడం అంతే, జస్ట్ కామ్గా చూడడం అంతే. ఒక బ్రీత్ తీసుకోండి. తీసుకుని మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళి, అంటే ఏదైతే క్వశ్చన్ మీరు స్టక్ అయ్యారో దానికి ఒక టిక్ పెట్టండి, నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ ఆన్ అయిపోండి. ఆ తర్వాత సెకండ్ 40 మినిట్స్లోనో, థర్డ్ 40 మినిట్స్లోనో ఆ టిక్ పెట్టిన క్వశ్చన్కి మళ్ళీ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత 6వ పాయింట్ ఏంటంటే ఈ ఎన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి అనే అంశం మీద చాలామంది వీడియోలు చేస్తుంటారు. 90 క్వశ్చన్లు ఆన్సర్ చేయండి, 80 క్వశ్చన్లు ఆన్సర్ చేయండి, 70 కన్నా ఎక్కువ దాటకండి, ఇలా మీ సీనియర్లు కూడా సలహా ఇస్తుంటారు. అంటే డోంట్ అబ్సెస్ విత్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఫోకస్ ఓన్లీ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ది ఆన్సర్స్. అంటే 90 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలా, 80 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలా, ఇది ప్రయారిటీ అయి ఉండకూడదు. యాక్యురసీ అండ్ క్వాలిటీ మాత్రమే మనకి, పర్ఫెక్ట్గా తెలిసినటువంటి ఆన్సర్లు మాత్రమే మనకి ప్రయారిటీ అయి ఉండాలి. ఈ 7వ అంశం ఏంటంటే
మెయింటైన్ ఎ క్లాక్ స్ట్రాటజీ. క్లాక్ స్ట్రాటజీ అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఒక 40 మినిట్స్ ఆధారంగా మీరు ఆన్సర్స్ని ఈ ఎగ్జామ్ హాల్లో హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ ప్రాసెస్లో కామన్గా జనరల్గా ఏం జరుగుతుందంటే కొన్ని టఫ్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అలా చేయకండి. అండ్ వేరే వాళ్ళు ఎలా రాస్తున్నారు అని చెప్పి అబ్జర్వ్ చేస్తుంటాం, అది అవసరం లేదు. అంటే చెకింగ్ అదర్స్ వాట్ దే ఆర్ డూయింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. అండ్ ఏదైనా ఒక తప్పు జరిగితే తీవ్రంగా ప్యానిక్ అయిపోవడం అది అక్కర్లేదు. ఎందుకంటే ఇది మిగతా టెస్టులు లాంటిదే. మన జీవితంలో వచ్చే వందల కొద్దీ టెస్టులు రాసాం, వందల కొద్దీ ఎగ్జామ్స్ రాసాం. చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్లో మొదలు పెడితే డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు 15 రకాల ఫైనల్ ఎగ్జామ్స్ రాసాం, 15 రకాల ప్రీ ఫైనల్స్ రాసాం, యూనిట్ టెస్టులు రాసాం. సో ఎన్నో వందల రకాల ఎగ్జామ్స్ రాసాం. ఇది కూడా అటువంటి ఎగ్జామే. ఇది ప్రాణాలు తీసే ఎగ్జామ్ ఏం కాదు. అన్ని ఎగ్జామ్స్ లాగా రొటీన్ ఎగ్జామే కాబట్టి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే విత్ రైట్ మైండ్ సెట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఈజ్ నాట్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. అంటే చాలామంది యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఒక యుద్ధరంగం అనుకుంటారు. ఇది ఏమి యుద్ధరంగం కాదు అని అనుకున్నప్పుడు నువ్వు ఆ యూపీఎస్సీ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతావు. అంటే మనకు వచ్చేటటువంటి ఒక 15 నుంచి 20 మార్కుల వరకు రైట్ మైండ్ సెట్ ద్వారానే వస్తుంది. ఆ మైండ్ సెట్ ప్రాపర్గా లేదనుకోండి, నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది, ప్యానిక్ అయిపోయావు అంటే షివర్ అయిపోయి క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే మర్చిపోతాం. అంటే టోటల్ ఎగ్జామ్ అయిపోయింది ఆడ. అలా కాకుండా మధ్యలో జరిగే విషయాలకి కొన్ని టఫ్ క్వశ్చన్స్ మీద టైం పెట్టేసావు అనుకో, టోటల్గా అన్ని క్వశ్చన్స్కి నీకు తెలిసిన కానీ ఆన్సర్ చేయలేవు. కాబట్టి రొటీనే ఇది నార్మలైజ్ అనుకునేటటువంటి ఒక న్యూ నార్మల్, రొటీన్ నార్మల్ అనుకుని ఫీల్ అయ్యామనుకో, నార్మల్గానే ఉంటుంది, ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతాం. సో డోంట్ థింక్ దట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈజ్ ద టఫెస్ట్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈజ్ లైక్ ఎనీ అదర్ ఎగ్జామ్. ఆల్ ద బెస్ట్.